తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ వాక్యము ఆకాశ మధ్యముల నుండి దేవదూత ప్రకటించిన విధానాన్ని మనం చూస్తున్నాం. నేను మరి యొక్క దూతను చూచి తిని అంటున్నాడు ఆయన. ఈ అంత్యకాలంలో జరుగుతున్న విషయాలను మనం చూస్తున్నాం ఈ ప్రకటన గ్రంథంలో. ఇక్కడ దూత వచ్చి ఆకాశ మధ్యములో ఎగురుతూ ఈ విధముగా సువర్తమానం తెలియజేస్తుంది ప్రజలకు. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అంటుంది. సువర్తమానము ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రజలందరికీ ఈ సువర్తమానం తెలియజేస్తుంది. మీరు దేవునికి భయపడుడి, ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చాను అంటుంది. ఇంకా ఆఖరిగా అన్నమాట, మనం ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాలు విన్నాం, మనం ఎన్నో బోధలు వింటున్నాం, ఎన్నో ఆరాధనలు చేస్తున్నాం, పరిశుద్ధ ఆరాధనలో పాల్గొంటున్నాం, కుటుంబ ఆరాధనలో పాల్గొంటున్నాం, బహిరంగ కొడుకుల్లో పాల్గొంటున్నాం, ఎంతో వాక్యం వింటున్నాం. మనం టీవీల్లో సెల్ ఫోన్స్ లో ఎన్నో వాక్యాలు వింటున్నాం. ఆఖరి గడి అనమాట ఇది, ఆఖరి దినాలు, తీర్పు దినాలు అనమాట అవి. ఆఖరి దినాల్లో దూత వచ్చి ఈ విధంగా ప్రజలకు తెలియజేస్తుంది, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అంటుంది. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చి ఉన్నది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి. మన దేవుడు ఏం కలుగు చేశాడు? ఆకాశమును కలుగు చేశాడు, భూమిని, జలధారలను, సముద్రమును. జలధారలు అంటే వాటర్ ఫాల్స్. వీటన్నిటిని కలుగు చేసిన దేవునికి నమస్కారం చేయుడి అంటుంది. సృష్టి అంతటిని మన దేవుడు సృష్టించిన విధానాన్ని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథాలు. మనం పుట్టించినది ఆయన, మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే. భూమి పునాది వేయకబడక ముందే ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నారని పత్రికల భాగంలో ఉంది. కాబట్టి మనము ఆయనకి నమస్కారం చేయాలి, ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి. అప్పుడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోయే వారముగా మనం ఉంటామని మనకి జ్ఞాపకం చేస్తుంది దూత. మొదటి దూత ఈ విధముగా ప్రకటన చేస్తుంది, గొప్ప స్వరముతో చెప్పాను అంటున్నారు. గొప్ప స్వరంతో చెబుతుంది దూత, మీరు నమస్కారం చేయండి, దేవునికే ఆరాధన చేయండి, దేవుణ్ణే పూజించండి, ఆయన తీర్పు గడే వచ్చింది అని ప్రకటన చేస్తుంది. మనుషులు ప్రకటన చేసే వాక్యాలు ఇంకా అంతమైపోతాయి. ఆఖరిగా దేవుని దూత ప్రకటన చేసే కాలం రాబోతుంది. అది సమీపంలోనే ఉందని మనం గ్రహించగలుగుతున్నాం. దేవుడు చెప్పిన గుర్తులన్నీ నెరవేరబడుతున్నాయి కాబట్టి గడియ రాబోతుంది, త్వరలోనే రాబోతుందని మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక మనం ఏం చేద్దాము? ఏమని చెప్తుంది దూత? దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి అంటుంది. ఆయనను మహింపరచాలి మనం ఎప్పుడు. ఇంకా ఆయనకే స్థుతి చెల్లిస్తూ ఉండాలి, ఆయన మహింపరుస్తూ ఉండాలి, ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన తీర్పు గడియ వచ్చిందని ప్రకటన చేస్తుంది దూత. కాబట్టి మనము మెలకువగా ఉందాము, ప్రార్థన చేద్దాము, దేవుణ్ణి స్తుతిద్దాము, దేవునికి భయపడదాము, సమస్తమును సృష్టించిన సృష్టికర్తకు మనం భయపడదాము, మన జీవితమును ఆయనకు అర్పిద్దాము. మన కడ వరకు, మన జీవితాంతం వరకు దేవుని సేవించినప్పుడు మనము ఏ తీర్పులోనికి రాకుండా జీవంలోనికి దేవుడు మనల్ని దాటింపచేస్తాడు. పద్మాసు ద్వీపంలో పరవశుడై శిష్యుడైన యోహాను ప్రకటన చేస్తున్న ఈ ప్రకటన గ్రంథము మనము చూస్తున్నాం. అట్టి కృప మనమందరం పొందుకుందుము గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. అయ్యా, ఆకాశ మధ్యమున మా ప్రభు మీ దూతతో ప్రకటింపచేస్తున్న ఈ మాటలు బిడ్డలందరూ విన్నారు నాయనా. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువా, తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోయే బిడ్డలుగా చేయండి ప్రభువా. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానం, సంతోషమును నాయన అనుగ్రహించండి. ఏ అలజడి లేకుండా చేయండి ప్రభువా. మీ శాంతినే మా ప్రభువా బిడ్డలకు అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్.